నమస్కారం. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టం. బట్ వాళ్ళు చేసేటువంటి దారుణాలని చూస్తూ సైలెంట్గా ఉండటం నా వల్ల కాదు. రమ్య భారతి కోయంబత్తూర్ దగ్గర ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్. ఓకే, ఈమె చిన్న ప్రెస్ మీట్ పెద్ద ప్రెస్ మీటే. ఎందుకు సీఎం సీరియస్ అయ్యాడు. 10 ఏళ్ళ అమ్మాయిని కార్తీ అనబడి వాళ్ళు పొరిగింటాడు, వాడిది నాగపట్నం, కోయంబత్తూరు సెటిల్ అయ్యాడు. నిజంగా చాలాసార్లు చెప్పి కూడా చెప్తున్నా, మీ ఇంటి ఆడపిల్లలని ఎంత పరిచయమైన మగవాళ్ళతో సరే వెళ్ళనివ్వద్దు, చెప్పండి. వాళ్ళు అక్కడికి పిలిచిన వెళ్ళొద్దు, లేని వస్తే తీసుకోవద్దని. ఒకవేళ వాళ్ళు ఇస్తున్నప్పుడు పెద్దలు పక్కన ఉంటేనే తీసుకోవాలి, ఒక్కళ్ళు ఉన్నప్పుడు తీసుకోవద్దు అని చెప్పండి. వాడు ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి 10 సంవత్సరాల పిల్లల్ని తీసుకొని వాడు వెళ్ళాడు. కార్తీకుడు బలాత్కారం చేశాడు. వాడి వయసు 34. వీడికి మోహన్ అనే 30 సంవత్సరాలు సాయపడ్డాడు. వీళ్ళు ఆ పసిబిడ్డని బలాత్కారం చేసి చంపేసి నీరు పోయినటువంటి ఒక చెరువు దగ్గర పడేశారు. ఇక పోలీసులు విచారణ మొదలెట్టారు. ఈ కార్తీకుడు అని తెలిసింది. వాడు వచ్చేసి కాలయపాలయం దగ్గర రాజు గార్డెన్ అక్కడ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్ అని తెలిసింది. వాడు పట్టడానికి వెళ్తే పోలీసు చూసి వాడికి దూకాడు. వాడు కుడి చెయ్యి కుడికలు 2 ఇరిగే ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ లోపు వీడికి సాయం చేసింది అన్నప్పుడు మోహన్ అనేవాడు కూడా తెలిసినప్పుడు వాడిని పట్టుకున్నారు. వాడిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. ఇది చెప్పాలి. ఆ అమ్మాయిని ఎవరు చేశారన్నది తెలిసింది, వారిని పట్టుకున్నాం, కోర్టులో శిక్ష విధించేలా చేస్తామని చెప్పాలి. ఇక ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ప్రెస్ మీట్ పెడతానికి ముందు ఐజీ రమ్య భారతి, తర్వాత పక్కన 2 ఐపీఎస్ ఆఫీసర్లు నవ్వుతూ గోర్లు గెలుకుంటూ ఏకైకల్లో పక్కపక్కలు. ఈలో ప్రెస్ మీట్ మొదలైంది. అక్కడ కూడా ఆల్మోస్ట్ అదే ఫ్లోలో ఉంది. ఒక పసిబిడ్డ మరణానికి సంబంధించిన ప్రెస్ మీటు, నువ్వు ప్రెస్కి బ్రీఫ్ చేయాల్సిన సందర్భం, అక్కడ ఇంత దారుణంగాన జనాలకి చెడుగుడాడారు. అసలు మనిషేనా ఆమెకు బెడ్ ఉంటే అలా చేసేదా అదనిదనంటే ఆ విషయం విజయ్ దాకా వెళ్ళింది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. విజయ్ ముఖ్యమంత్రి నుంచి కూడా సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అయిందో, సోషల్ మీడియాలో ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, నెటిజన్లు దేనికైతే సపోర్ట్ ఇస్తారో అదే చేస్తూ వెళ్ళాడు విజయ్. తను ఓఎస్డీగా తన జ్యోతిష్ నియమించినారు, అందరు అపోజ్ చేశారు, తీసేశారు. ఇలా చెప్పుకుంటుంటే మీరు ఏది చెప్తే అదేనా అయ్యా అన్నాడు. అలా కుర్చీకి వైట్ టవల్ ఏదో ఉంటే వద్దనంటే తీసేశాడు. ఇప్పుడు వచ్చేసి ఈ అధికారులను మీరు ఉంచుతారంటే ఏం చేద్దాం, సస్పెండ్. 3 అధికారులు సస్పెండ్, 2 ఐపీఎస్లు 1 ఐజీ, 3 ఐపీఎస్లు సస్పెండ్ చేసేశారు. వీడియో మెయిన్ ఇంటెన్షన్ దండం పెడుతున్నా, నేనైనా ఇప్పుడు ఇంత సీరియస్గా ఒక వీడియో ఇచ్చానండి, దీని తర్వాత మరలో కామెడీతో ఏదో ఉండిద్ది, పొలిటికల్తో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ వీడియోకి తగ్గట్టు నేను ఎక్స్ప్రెషన్స్ ఉంటే దాన్ని అన్నిటికీ ఇలాగే ఉంటే బాగోదు కదా. సో సమయం సందర్భం కొంచెం బుర్రా బుద్ధి వాడి ఎక్కడైనా ఉండే విధానం తెలుసుకోండి.